హాయ్ ఫ్రెండ్స్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ పెద్ది థియేటర్లకు వచ్చేసింది. ఇప్పుడు ఇలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సేన అందులోనూ లెజెండరీ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అనగానే ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకు అందుకుంది, రామ్ చరణ్ నటన ఎలా ఉంది, ఇవన్నీ మన ఫిల్మ్ మహేష్ ఛానల్లో డీటెయిల్డ్ రివ్యూలో చూద్దాం. చలో ముందుగా కథ విషయానికి వస్తే, ఈ సినిమా కథ 1990s టైం లైన్లో విజయనగరం బ్యాక్డ్రాప్ లో జరుగుతుంది. ప్రభుత్వ రికార్డుల్లో కనీసం గుర్తింపు ఓటు హక్కు లేని ఒక మామూలు పేరు లేని ఒక అనామక పల్లెటూరు. ఆ ఊరికి కనీస సదుపాయాలు ఒక రైల్వే స్టేషన్ సాధించడం కోసం అప్పలసూరి 30 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తుంటాడు. అదే ఊరికి చెందిన కుర్రాడు మన హీరో పెద్ది. తను ఒక ఆటకూలి, అంటే డబ్బులు ఇస్తే ఏ ఊరికైనా వెళ్లి క్రికెట్ ఆడబెట్టే ఒక ఆటగాడు. కానీ తన ఊరు పరిస్థితి అప్పలసూరి పోరాటం చూశాక పెద్దిలో మార్పు వస్తుంది. తన ఊరికి కనీస గుర్తింపు తీసుకురావడానికి స్పోర్ట్స్ ని ఆయుధంగా మలుచుకుంటాడు మన పెద్ది. ఒక సాధారణ క్రికెట్ ఆడే కుర్రాడు కుస్తీ యోధుడిగా, అథ్లెట్ గా ఎలా మారాడు, ఈ ప్రయాణంలో అతనికి గవర్నాయుడు ఎలా గురువుగా మారాడు, ఢిల్లీ వెళ్లి తన ఊరి అస్తిత్వం కోసం పెద్ది ఎలాంటి త్యాగం చేశాడు అనేది మిగతా కదా. సో ఇది ఫ్రెండ్స్, స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ ప్లాట్. ఇకపోతే ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్, బ్యాక్ బోన్ సోల్ ఎవరంటే అది వన్ అండ్ ఓన్లీ రామ్ చరణ్. పెద్ది క్యారెక్టర్ లో రామ్ చరణ్ విశ్వరూపం అయితే చూస్తాం మనం. అతనికి ఇది ఒక కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. ఒక రస్టిక్ పల్లెటూరు కుర్రాడుగా, అలాగే బీస్ట్ లాంటి కుస్తీ యోధుడిగా అతని ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఎమోషనల్ సీన్స్ లో అయితే చరణ్ యాక్టింగ్ కి యాడ్స్ చెప్పాల్సిందే. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే హాస్పిటల్ సీన్, ప్రీ క్లైమాక్స్ క్రీడా పోరాటం మరియు షాకింగ్ క్లైమాక్స్ అయితే థియేటర్ లో మనకి గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అంతేకాదు ఎమోషనల్ గా కూడా కంటతడి పెట్టేలా చేస్తాయి. ఇక డైరెక్టర్ బుచ్చిబాబు సేన ఎమోషన్స్ ని పండించడంలో మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. ఒక ఊరి అస్తిత్వం అనే ఎమోషనల్ పాయింట్ కి స్పోర్ట్స్ ని ముడిపెట్టిన విధానం చాలా కొత్తగా అనిపించింది. ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేయడంలో డైరెక్టర్ 100% సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాకి మరో పెద్ద ప్లస్ పాయింట్ ఎవరంటే అది ఏఆర్ రెహమాన్ సంగీతం. ఎమోషనల్ సీన్స్ ని, కుస్తీ ఫైట్ సీన్స్ ని తన బీజిఎం తో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాడు మన ఏఆర్ రెహమాన్. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్ లో రెహమాన్ మార్క్ స్కోర్ థియేటర్లను దద్దరిల్లిపోయేలా చేసింది. ఆ లెవెల్లో అయితే ఏఆర్ రెహమాన్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చారు. ఇకపోతే సపోర్టింగ్ రోల్స్ లో శివరాజ్ కుమార్ గారు మన పెద్దికి గురువు పాత్రలో అదరగొట్టేశారు. చరణ్, శివరాజ్ కుమార్ మధ్య వచ్చే సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ జగపతి బాబు గారు చేసిన అప్పన్నసూరి క్యారెక్టర్ సినిమాకి ఒక బలమైన పునాదిని క్రియేట్ చేసింది. ఇకపోతే రత్నవేలు గారి సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అదరగొట్టేశారు. పల్లెటూరు వాతావరణాన్ని, దుమ్మురేపే కుస్తీ ఫైట్స్ ని కెమెరాలో చాలా రియలిస్టిక్ గా చూపించారు. విజువల్స్ పరంగా అయితే చాలా అద్భుతంగా ఉంది సినిమా. ఇవి వచ్చేసి ఈ మూవీలోని పాజిటివ్ పాయింట్స్. ఇకపోతే నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ లో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం పెట్టిన కొన్ని సీన్స్ కాస్త రొటీన్ గా అనిపిస్తాయి. అలాగే హీరోయిన్ జాన్వీ కపూర్ అచ్చయ్యమ్మ ట్రాక్ సినిమా మెయిన్ ఎమోషన్ కి కాస్త అడ్డుపడినట్టుగా అనిపించింది. ఆమె క్యారెక్టర్ ని ఇంకాస్త బలంగా ఎమోషనల్ గా రాసుకుని ఉంటే సినిమాకి ఇంకా ప్లస్ అయి ఉండేది. ఇవే ఈ మూవీలో నేను గమనించిన మైనస్ పాయింట్స్. ఈ మైనస్ పాయింట్స్ కూడా సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సునామీ ముందు అస్సలు గుర్తుండవు, ఎగిరిపోతాయి అంతే. ఇంకా ఫైనల్ గా ఈ మూవీకి నా వర్డిక్ట్ వచ్చేసి, పెద్ది ఒక అద్భుతమైన ఎమోషనల్ అండ్ ఇన్స్పైరింగ్ స్పోర్ట్స్ డ్రామా. కమర్షియల్ అండ్ మాస్ ఎలిమెంట్స్ వెనుక పడకుండా ఒక బలమైన కథను నమ్మి రామ్ చరణ్ చేసిన ఒక నిజాయితీ అటెంప్టే ఈ పెద్ది సినిమా. ఇలా నిజాయితీగా చేసిన ప్రయత్నానికి ఖచ్చితంగా మన తెలుగు ఆడియన్స్ సపోర్ట్ చేస్తారు. చరణ్ యాక్టింగ్ కోసం, బుచ్చిబాబు గారి ఎమోషన్స్ కోసం, రెహమాన్ గారి బీభత్సమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం ఈ వీకెండ్ లో ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్ లో చూడొచ్చు. ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 3.5/5. సో ఇది ఫ్రెండ్స్ పెద్ది సినిమా గురించి నా రివ్యూ. సో మీరు కనుక ఆల్రెడీ ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే గట్టిగా ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న మెగా ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫిల్మీ మహేష్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.